జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. ఇందూరులో ఏవైతే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో మనకి మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి దేవి అవతారంగా మనం చెప్పుకుంటున్నాం. ఇలా ఎక్కడ ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా అమ్మవారు ఇవాళ దర్శనం ఇస్తున్నారు. సో వినాయక్ నగర్లో ఉన్నటువంటి శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాలా పెద్ద మొత్తంలో చేస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం. అన్న జై శ్రీరామ్. సో ఎవ్రీ ఇయర్ చేస్తున్న దాంట్లో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రకంగా ఇందూరు ప్రజలకి ఇలా హిందూ బంధువులందరూ కూడా అమ్మవారి దర్శనం కల్పిస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంది, ఎట్లా తీసుకున్నారు ఈ కాన్సెప్ట్ అమ్మవారిది? యాక్చువల్గా అయితే మేము 2015లో స్టార్ట్ చేసినాం అమ్మవారిది. అంతకుముందు గణపతి పెడుతుండే ఈ లైన్లో. దాని తర్వాత నుంచి ఏంటంటే మాత పెడదాం అనేది స్టార్ట్ ఉంది. అప్పుడు ఖాళీ ఒక 5గురం మాత్రమే, వాసు, శివ, సృజన్ ఇలా అనేది ఒక 5గురితోని స్టార్ట్ చేసినాం మేము. దాని తర్వాత ఏమైపోయిందంటే ఇక భక్తులు రావడం కానీ అది కావడం పెరిగిపోవడం వల్ల ఇవాళ ఇది 11th ఇయర్. ఈ రోజు దగ్గర 100 మంది స్వాములు భావాన్ని ఇక్కడ ఉంటారు. అలా జరగండి. మామూలుగా అంతకుముందు ఇక్కడనే మనం కొరుట్ల కానీ ఇక్కడ నుంచి లోకల్ నుంచి తేవడం జరిగింది. ఎప్పుడైతే ఇక భక్తులు పెరగడంతో కొంచెం దీన్ని ఇంకొక రకంగా తీసుకెళ్దామని చెప్పేసి మేము మహారాష్ట్ర దూరమైనా సరే మహారాష్ట్ర వెళ్ళేసి అక్కడ ఉమర్కేడ్ ఊరు ఉంటది, అక్కడ ఒక 10 మంది కళాకారులు ఉంటారు. వాళ్ళ దాంట్లో మేము బెస్ట్ ఎవరో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి గత 5 సంవత్సరాల నుంచి అక్కడి నుంచే తెస్తున్నాం. ఇప్పుడు అంతకుముందు ఇక్కడ కొరుట్ల కానీ ఇక్కడ లోకల్ కానీ ఇక్కడ నుంచి తెచ్చాం. అంటే అమ్మవారిని ఇంత మంచిగా ముస్తాబ్ చేశారు. ముస్తాబ్ చేసిన తర్వాత ఆన్ నుంచి చేయడానికి చాలా పెద్ద టాస్క్ ఉంటుంది. ఎన్ని డేస్ టైం పట్టింది అన్న? 2 రోజులు పట్టింది. 2 రోజులు. మనకు అక్కడ మహారాష్ట్రలో ఏం ఇబ్బంది కాలేదు, కానీ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఇబ్బంది అయింది. వైర్లు తలగడం కానీ చెట్లు తలగడం కానీ. ఇక్కడ నుంచి అంటే బాసర్ నుంచి నవిపేట మీదకి ఇట్లా వచ్చినాము, నవిపేట నుంచి జన్నపల్లి నుంచి వచ్చినాము. ఆ రూట్ లో బాగా ఇబ్బంది అయింది మాకు. దగ్గర ఒక నైట్ మొత్తం అక్కడనే పట్టింది. ప్రతి 10 అడుగులకు ఒకసారి వైర్లు తరగడం, చెట్లు తలగడం బాగా ఇబ్బంది అయింది. మళ్ళీ దానికి తోడు వర్షం. మహారాష్ట్ర వరకు అక్కడ మాకు ఇబ్బంది రాలేదు, అక్కడ రోడ్లు అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ మాత్రం మనకి కొంచెం ఇబ్బంది అయింది. దాంతో పాటు అంటే ఎవ్రీ ఇయర్ అమ్మవారి అంటే రూపాలు ఒక్కొక్క రకంగా కనిపిస్తా ఉన్నాయి. ఇంత పెద్దగా కనిపిస్తా ఉంది అంటే ఈ 50 తలల అమ్మవారికి సంబంధించి అంటే ఏంటి ప్రత్యేకత? దీని గురించి ఏమైనా? ప్రత్యేకత ఏం లేదు. మాకు ప్రతి సంవత్సరము మా కాన్సెప్ట్ ఇదే ఉంటుంది. ఎక్కువ మటుకు గణపతి అనేసరికి ఏంటంటే వివిధ రకాలుగా డిఫరెంట్ చేస్తారు, కానీ మాత అనేసరికి మనకు డిఫరెంట్ గా చేయలేము. ప్రతి దానికి డిఫరెంట్ గా చేయాలంటే మాతది రాదు. మేము గత 5 సంవత్సరాల నుంచి ఎక్కువ మటుకు అమ్మవారి తలల రూపంలో ఉన్నది. లాస్ట్ ఇయర్ 25 తలలు. ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం ఎక్కువ పెంచి కొద్దిగా అమ్మవారిని కూడా ఎత్తులో చూపిద్దామని, భక్తులకి ఎత్తులో చూపిద్దామని చెప్పేసి 50 తలలు అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. సో అమ్మవారితో పాటు మనకి గరుడ వాహనం కావచ్చు, దాంతో పాటు ఏనుగు కనిపిస్తా ఉన్నారు. అంటే అందరు కనిపిస్తా ఉన్నారు అమ్మవారికి సంబంధించి, అంటే దేవాది దేవతలు కనిపిస్తా ఉన్నారు. ఇదంతా చూసిన తర్వాత ఎవరైతే హిందూ బంధువులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా డిఫరెంట్గా ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు. సో వాళ్ళు ఎట్లా చెప్తున్నారు? లేదు, చాలా బాగా వస్తున్నారు భక్తులు కూడా, బాగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి దగ్గర మాకు అడగడం కానీ ఫోన్లు చేయడం కానీ బాగుంది, ఇది వినాయక నిజామాబాద్ లో బాగుంది, నిజామాబాద్ లో మీరు ఫస్ట్ టైం ఇట్లా పెట్టారు, బాగుంది అని చెప్పేసి. సో మన దేవి మాత దగ్గర రావాలంటే ఎట్లా రావాలి అనేది ఒకసారి చెప్పండి. ఏరియా మనకి ఇక్కడ హనుమాన్ జంక్షన్ నుంచి కానీ 2-3 రకాల రూట్లు ఉన్నాయి. హనుమాన్ జంక్షన్ నుంచి వస్తే మటుకు ఒక హనుమాన్ జంక్షన్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్కి మనకి రైట్ సైడ్ లో రోడ్ ఉంటుంది, 60 ఫీట్ రోడ్, అదొక రూట్ ఉంటుంది. ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కాడి నుంచి ఒక దగ్గర రూట్ ఉంటుంది. ఇటు మన రిలయన్స్ ఆపోజిట్ గల్లీ నుంచి ఒక రూట్ ఉంటుంది. సో దాంతో పాటు పూజాది కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, కనిపిస్తుంది కూడా. సో అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, సో మహా అన్నదానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఎప్పుడు చేయబోతా ఉన్నారు? యాక్చువల్గా అయితే మేము ప్రతిసారి స్టార్టింగ్ 4 రోజులకి 4వ రోజు 5వ రోజు చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ టైంలో కొంచెం వర్షం ఇబ్బంది పెడుతుంది కాబట్టి కొంచెం ఆగి 28, 29, 30 ఆ డేట్లలో చేద్దామని ఫిక్స్ అయ్యారు. ప్రతిసారి మాకు అన్నదానానికి బాగా మాత తేవడం ఎంత ఇబ్బంది అవుతుందో అన్నదానం జరిపించడం కూడా అంత ఇబ్బంది అవుతుంది. ఎక్కడి నుంచో భక్తులు వస్తున్నారు, మేము దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం ప్రతిసారి. ఈసారి కూడా కొంచెం ప్లానింగ్ తో వెళ్తాము, అమ్మవారి దయ. సో దాంతోపాటు ఇలా మనం ఇంత మంచిగా చేస్తున్నాం. ఇలా గణపతి నవరాత్రులు కావచ్చు, అమ్మవారి దేవి శరన్నవరాత్రుల్లో చాలా మంచిగా కొలుస్తున్నాం. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్తోనే ఖచ్చితంగా ప్రజలలోకి వెళ్ళాలా, ప్రతి ఒక్క హిందూ బంధువు దగ్గరికి వెళ్ళాలని గోమాతకు సంబంధించి సేవ్ గోమాత అనే ఒక నినాదంతోనే బయటకు వెళ్తున్నాం.
ఇలా మన గోమాతని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అవును. ఎందుకంటే 3,000,000 దేవతలు కొలువున్నటువంటి ఆ గోమాతని ఇలా కాపాడుకోలేకపోతే ఇక ఇంకేం లేదు, నథింగ్. మనం ఎన్ని పూజలు చేసినా కూడా నథింగ్ అని చెప్తా. అంతే. సో ఏం చెప్పాలనుకుంటున్నాను హిందూ బంధువులందరికీ కూడా? ఇప్పుడు మేము యాక్చువల్గా అయితే వినాయక్ నగర్లో మేము మటుకు ప్రతిసారి ఎక్కడ గోమాతకు సంబంధించి ఏది జరిగినా కానీ మేము పాల్గొనడం జరుగుతుంది. Yeah. అది వివిధ రకాలుగా, అది బజరంగ్ దళ్ అయినా కానీ హిందూ అయినా కానీ ఏదో సంస్థ నుంచి మేము మాత్రం ప్రతి ఒక్కరి దగ్గరికి ఎక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నా మేము రెస్పాన్స్ వెళ్తున్నాం. మేము కూడా అదే చెప్తున్నాము, గోమాతను రక్షించండి. ఎక్కడ మీకు దాని గురించి తెలిసినా కానీ, ఎక్కడ ఇబ్బంది ఉందని తెలిసినా కానీ అందరం వెళ్ళేసి అక్కడ చేయడం. సో దాంతోపాటు మన ఇందూరులో అనేక ప్రాంతాలలో కూడా శిథిలావాసలో ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఈ వీడియోని చాలా మంది, ఒక లక్షలాది మంది చూస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ మళ్ళీ ముందుకు పోవాలా. పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. బోధన్లో 100 పిల్లర్ టెంపుల్ అందరికి తెలిసి ఉండొచ్చు మీరు దాంట్లో అందరికి. అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందనేది మీరు ఎప్పుడైనా చూసారా, వెళ్ళిర్రా అసలు? మేము మొన్న రీసెంట్లీ వెళ్ళినప్పుడు బోధన్లో అది స్వయాన స్వామివారు సాక్షాత్తు విష్ణు భగవానుడు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ జైనుల సంబంధించినటువంటి ఆలయంగా మనం చెప్తాం. దాదాపు 500 నుంచి 700 సంవత్సరాలుగా శిథిలావస్థలోనే ఉంది. ఇవాళ అక్కడ పరిస్థితి ఏంటంటే మన దేవాలయంలో మనం అడుగు పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలా, మన దేవాలయాన్ని శ్మశాన వాటిగా చేసేసారు అని చెప్తాను నేనైతే. ఎందుకంటే నేను విత్ ప్రూఫ్తో సహా వీడియోస్ నేను చూపిస్తా. సమాధులు పెట్టిర్రు స్వామి, సమాధులు పెట్టిర్రు అంటే ఒకసారి ఆలోచించాలా. మనం అందరం తలుచుకుంటే ఒక దేవుణ్ణి కాపాడగలిగే శక్తి మనకిస్తారు ఎవరైనా. నేను రీసెంట్లీ ఒకటి బాసరా గురించి నేను ఒకటి చేయడం జరిగింది. మేము ఇలా ధర్మ పోరాటం ఎంత చేసినా కూడా మాకు ఎన్ని దెబ్బలు తగిలినో తగిలినాయి. ఎంత అంటే అంత తగిలినాయి. మేము చేస్తుంది ఒక రూట్లో వెళ్తే వాళ్ళు చేస్తుంది ఒక రూట్లో. సో మీ అందరికి తెలిసి ఉండొచ్చు బాసర్లో ఏం జరిగింది అనేది. దేవీ శరన్నవరాత్రుల్లో లాస్ట్ ఇయర్ మేము అక్కడ మాలధారణకి వెళ్ళినాం. కనీసం అమ్మవారి గర్భగుడిలో లేకపోతే ఆలయ ప్రాంగణంలో బూజు కూడా తీయలేరు పోయిన ఇయర్. సో మేము మొన్న ఒక ఇన్సిడెంట్ తర్వాత మేము ఒక స్టింగ్ ఆపరేషన్ చేసినాం. అంతా అక్కడ చాలా దారుణంగా ఉందని చెప్పేసి మేము చేసిన తర్వాత అంతా సెట్ అయిపోయింది. దుష్ట సంహారం అనుచి స్టార్ట్ అయింది. నిజంగా చెప్పాలంటే దేవాలయాలను అందరూ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. సో దీని గురించి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పోవాలా అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ వేస్తున్నా. ఇవాళ నిన్న వెళ్ళినాం మేము. అక్కడ మేము ఆ ధర్మ పోరాటం చేసే టైంలో చాలా దెబ్బలు తల్లినాయి. చాలా అంటే చాలా పెద్ద పెద్ద దెబ్బలు తల్లినాయి. అయినా కూడా అమ్మవారు కాపాడారు. ధర్మం అనేది కాపాడుతుంది అంటారు చూడండి. ఆ స్వామి ఏమంటారు అంటే బాసర్లో అడుగుపెట్టి చూడండి మీ సంగతి ఏంది, మేము ఉరిగిచ్చి కొడతామని చెప్పేసి సవాల్ చేశారు. నిన్న పోయినాం మేము. నేను గత 10 సంవత్సరాలుగా దేవిమాత మాలేస్తున్నా. నేను అనుకున్నా ఇన్సిడెంట్ తర్వాత బాధపడ్డాం మేము. అసలు అడుగుగానే పెడతామో లేదో అనుకున్నాం మేము బాసర్లో. అమ్మవారు ఉన్నారు అని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే అమ్మవారు ఆమె రాకున్నా కూడా మనలాంటి రూపంలో వచ్చి అలా అక్కడ ఏమైంది అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసినాం. మీరు చూసి ఉండొచ్చు వీడియోలలో ఏం జరిగింది ఏం కాదా ప్రతిదీ కూడా అర్థమై ఉండొచ్చు. అంటే ఇది అయిన తర్వాత బాసర పుణ్యక్షేత్రం మేము మాలధారణ చేయడానికి మేము వెళ్ళినాం. ఆలయం ప్రతి ఒక్కరు బాసర్లోని వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే మనం అందరం అంటే ఒక్క మనిషి తలుచుకుంటేనే ఒక దేవాలయాన్ని ఎట్లా ఉన్నదాన్ని ఎట్లా ఒక రూపురేఖలు మార్చేసినామో, మంచిగా ఉన్నదాన్ని సత్యనాశ చేయొచ్చు. సత్యనాశ అయిన దాన్ని కూడా మనం మంచిగా చేసే ధైర్యం కూడా ఆ శక్తిని కూడా అమ్మవారు ఇస్తారు అనడానికి ఒక ఉదాహరణగా నేను చెప్తాను. సో మీరు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి దేవాలయాల్ని కాపాడండి అని చెప్పి ఒకటి చెప్పండి అంతే. మీరేం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? 100% మనము ప్రతి హిందూగా పుట్టాం కాబట్టి కంపల్సరీ దేవాలయాలను రక్షించుకుంటేనే మనది భవిష్యత్ అనేది ఉంటుంది. మనకి భవిష్యత్ అనేది ఇంకొక రకంగా వేరే రకంగా తీసినా కూడా మన దేవాలయాలు వేల సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవాలయాలు ఉన్నాయి. దాని విశిష్టత కానీ దాని ప్రత్యేకత కానీ చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు. అది గోపురం అనేది ఎందుకు, గుడికి వెళ్తే ఎందుకు వెళ్ళాలి, చాలా మంది మాట్లాడతారు. గుడికి ఎందుకు వెళ్ళడము, డబ్బులు ఎందుకు పెట్టడం, అది ఆ గుడికి వెళ్ళడం వల్ల ఎన్ని ఉంటాయో ప్రతి ఒక్కటి అందరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు తెలుసుకోవాలి ఆ గుడికి వెళ్ళడం వల్ల ఏమవుతుందని. ఇప్పటికి కూడా మాకు కూడా
చిన్న ఏదైతే కొంచెము ఏమంటారు దాన్ని కొద్దిగా నారాజు ఉంది మాకు కూడా. ఎందుకంటే మేము ఇక్కడ పెడుతున్నాం కానీ భక్తులని గుళ్ళకి పంపించడం తక్కువైపోయిందన్న చిన్న బాధ ఉంది మాకు. అది సరే ఇక్కడికి వస్తున్నారు, మేము ఇంకొక రకంగా ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే సరే గుడికి వెళ్ళడం తక్కువ అయిపోయినా ఇక్కడికి వస్తున్నారు కదా మాత దగ్గర దగ్గరికి వస్తున్నారు, అదొకటి ఉంది. వాళ్ళు కూడా కొద్దిగా ఏం ఫీల్ అవుతున్నారు అంటే మీరు పెట్టేసి మా గుళ్ళకి భక్తులు రావడం తగ్గించేసారు అనేది చిన్నది ఒకటి ఉంది మాకు కూడా. అది కానీ ఇక మేము కొలుచుకోవడం ఇట్లా కొలుచుకుంటున్నాం. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.